అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వాలంటీర్ చేసిన ఆకృత వికృత చేష్టాలు, అరాచకాలు అన్నీ ఇవి కాదు. గ్రామాలలో ఒక వ్యక్తి యొక్క బయోడేటాను అంతా ఇంత కాకుండా వాలంటీర్ మొబైల్లో ఫీడ్ అవుతుంది. వాళ్ళు ఫీడ్ చేసుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ తెలిసిందే. అమ్మ ఒడి విద్యా దీవెనలతో తమరు లాంటి కాలేజీ స్టూడెంట్కు సంబంధించిన అకౌంట్లలో జమ చేయవలసి ఉంటే జమ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళు సచివాలయానికి రమ్మంటారు స్టూడెంట్స్ని. మరి రమ్మన్నప్పుడు వీళ్ళు వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి మొబైల్స్ నెంబర్స్ని వాలంటీర్ దగ్గర ఉంటాయి. ప్రతి వాళ్ళు వాలంటీర్ దగ్గర వాళ్ళ ఇంటింటికి పోయి మొబైల్స్ నెంబర్ తీసుకొని రమ్మంటారు. రమ్మన్నప్పుడు వీళ్ళు వెళ్ళాలి. వెళ్ళవలసినప్పుడు వీళ్ళు నెంబర్ తీసుకొని సెల్ ఫోన్లలో ఫీడ్ చేసుకుంటారు. అదేవిధంగా ఇంటరు, డిగ్రీ, పీజీ స్టూడెంట్స్ కూడా డ్రాప్ చేసి వారిని ఎన్నో రకాలుగా లొంగ తీసుకొని చేస్తూనే ఉన్నారు. అందరూ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలు ధనమాన ప్రాణాలతో చెలగాటలాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు చేసిన అరాచకాలు, రేపులు, మానభంగాలు, హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్ళు కూడా చాలామంది కూడా సంఘటనలు చేసే ఉన్నారు, చూశారు. ఇలాంటి సంఘటనలు చేసినప్పుడు మరి ఏ విధంగా తీసుకుంటారు, ఎలా చేస్తారు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని సంఘటనలు చేసిన వాళ్ళు ఎంతోమందికి చేశారు. ఈ తీసుకున్న 5 సంవత్సరాలు చూశారు, చేశారు. వాళ్ళ అరాచకాలు ఏ విధంగా చేశారు, ఎలా చేశారనేది మరి ఎలా ఆదరిస్తారు ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు. కానీ వాళ్ళు సంఘటనల గురించి అందరూ కూడా కాదు, ప్రతి వాళ్ళను కూడా చూశారు, చేశారు. చేసినప్పుడు ఎలా ఆదరిస్తారు, ఎలా ఆదరించుకోవాల్సింది చేస్తున్నారు ఒక్కసారి చెప్పవలసిందిగా. వాళ్ళు చేసిన అరాచకాల గురించి, ఒక ఆర్భాటకాల గురించి ఆలోచించండి. అందరూ కూడా కాదు, కొంతమందే చేసిన వాళ్ళ గురించే మళ్ళీ మమ్మల్ని ఆదరించండి, మేము వస్తాము అంటే ఎలా సరిపోతుంది? ఆ విధంగా చేసిన వాళ్ళు అని తెలియజేస్తూ అందరూ గమనించవలసిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.